హాయ్ ఫ్రెండ్స్, మీరు వాటర్ ప్యూరిఫైయర్ పర్చేస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్ గైడ్. ఎప్పుడైనా సరే వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలంటే ఫస్ట్ చెక్ చేయాల్సింది వాటర్ టైప్ అండ్ టీడీఎస్. అసలు వాటర్ టైప్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్ వాటర్. ఇది మున్సిపల్ ఆర్ మంజీరా వాటర్, లో టీడీఎస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హార్డ్ వాటర్, బోర్వెల్ ఆర్ ట్యాంకర్ వాటర్, దీనికి హై టీడీఎస్ ఉంటుంది. అసలు టీడీఎస్ అంటే ఏంటి? టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, వాటర్ లో డిజాల్వ్డ్ సాల్ట్స్ అండ్ కెమికల్స్. ఎప్పుడైనా సరే మనం తాగే వాటర్ లో టీడీఎస్ లెవెల్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. టీడీఎస్ మీటర్ తో మెజర్ చేసి తెలుసుకోవచ్చు. నేను టీడీఎస్ మీటర్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, పర్చేస్ చేయండి. టీడీఎస్ ఎప్పుడైనా సరే బిలో 300 ppm ఉంటే యూవీ ఆర్ యూఎఫ్ ప్యూరిఫైయర్ ఇస్ సఫిషియంట్. టీడీఎస్ అబౌవ్ 300 ppm ఉంటే ఆర్ఓ ప్యూరిఫైయర్ అనేది తీసుకోవాలి. మనం ఏ ప్యూరిఫైయర్ చూసినా ఆర్ఓ, యూవీ, యూఎఫ్, కాపర్ టెక్నాలజీ ఇలాంటి వర్డ్స్ చాలా వింటాం. అసలు అవి ఏంటో అన్నది నేను 1 by 1 చెప్తాను. ఫస్ట్ ఆర్ఓ. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్. ఇది హార్డ్ వాటర్ కి బెస్ట్ ఆప్షన్. ఆర్ఓలో మెంబ్రెయిన్ ఉంటుంది. ఇట్ రిమూవ్స్ డిజాల్వ్డ్ సాల్ట్స్, హెవీ మెటల్స్ లైక్ లీడ్, ఆర్సెనిక్ అండ్ కెమికల్స్. క్లోరిన్, ఫ్లోరైడ్ కూడా రిమూవ్ చేస్తుంది. కానీ ఇక్కడ వాటర్ వేస్టేజ్ అనేది ఉంటుంది 30 to 40%. యూవీ అంటే అల్ట్రా వైలెట్. యూవీ లైట్ తో బ్యాక్టీరియా, వైరస్ ని కిల్ చేస్తుంది. వాటర్ టేస్ట్ ఆర్ సాల్ట్స్ చేంజ్ చేయదు. ఇది ఓన్లీ ఫర్ లో టీడీఎస్ అంటే సాఫ్ట్ వాటర్ కోసమే. నెక్స్ట్ యూఎఫ్, అల్ట్రా ఫిల్ట్రేషన్. డర్ట్, మడ్, బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. ఇది డిజాల్వ్డ్ సాల్ట్స్ ని రిమూవ్ చేయదు. యూస్ఫుల్ ఫర్ మున్సిపల్ వాటర్ విత్ నో కెమికల్ కంటామినేషన్. ఇది కామన్ గా ఆల్మోస్ట్ అన్ని ప్యూరిఫైయర్స్ లో ఉంటాయి. కొన్నింట్లో స్పెషల్ గా కాపర్ ఆర్ఓ అని కూడా మెన్షన్ చేస్తారు. కాపర్ ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మాసిస్ వాటర్ ప్యూరిఫైయర్ లో కాపర్ ఎన్రిచ్డ్ టెక్నాలజీని యాడ్ చేయడం. అంటే ఆర్ఓ వాటర్ ప్యూరిఫై అయ్యాక లాస్ట్ లో వాటర్ కి కాపర్ అయాన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఇది హెల్త్ బెనిఫిట్స్ కోసం చేస్తారు. ప్యూరిఫైడ్ వాటర్ చివర్లో కాపర్ కార్ట్రిడ్జ్ లోకి వెళ్తుంది. కాపర్ అయాన్స్ వాటర్ లో మిక్స్ అవుతాయి కంట్రోల్డ్ అమౌంట్స్ లో. వాటర్ గెట్స్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. కాపర్ అనేది న్యాచురల్ మినరల్ విత్ మెనీ హెల్త్ బెనిఫిట్స్. ఇమ్యూనిటీ బూస్ట్ కూడా చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. హెల్తీ మెటబాలిజం కి హెల్ప్ చేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ కాపర్ ఈజ్ ఇన్ఫ్యూజ్డ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ ఇట్ ఈస్ సేఫ్. మోడర్న్ ప్యూరిఫైయర్స్ లో కాపర్ ప్లస్ స్మార్ట్ టెక్నాలజీతో కంట్రోల్డ్ కాపర్ అనేది రిలీజ్ చేస్తుంది. కొన్ని ప్యూరిఫైయర్స్ కాపర్, జింక్, మినరల్ బూస్టర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. కాపర్ ఆర్ఓ ప్యూరిఫైయర్ కొనాలి అంటే మీ వాటర్ టీడీఎస్ లెవెల్ హై ఉండాలి. అప్పుడు ఆర్ఓ ప్లస్ కాపర్ ఈజ్ ఎ గుడ్ చాయిస్. కాపర్ ఒక్కటే వాటర్ ప్యూరిఫై చేయలేదు, అది జస్ట్ ఒక ఎక్స్ట్రా హెల్త్ ఫీచర్ మాత్రమే. నెక్స్ట్ మనం వాటర్ ప్యూరిఫైయర్ లో ఉండే ఫిల్టర్స్ ఏంటన్నది చూద్దాం. ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసి సెడిమెంట్ ఫిల్టర్. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్యూరిఫికేషన్. ఇది డస్ట్, మడ్, శాండ్ రిమూవ్ చేస్తుంది. ఈ ఫిల్టర్ ని 6 to 12 months ఒకసారి రీప్లేస్ చేస్తే మంచిది. వాటర్ ఫ్లో స్లో అవుతున్నా, వాటర్ కలర్ డల్ అవుతున్నా కూడా అదొక సైన్ గా తీసుకుని చేంజ్ చేయాలి ఫిల్టర్ ని. నెక్స్ట్ వచ్చేసి ప్రీ కార్బన్ ఫిల్టర్. క్లోరిన్, బ్యాడ్ స్మెల్, టేస్ట్ ని రిమూవ్ చేస్తుంది. ఇది కూడా 6 to 12 months కి చేంజ్ చేస్తే మంచిది. వాటర్ స్మెల్ గానీ, మడ్డీ టేస్ట్ గానీ, ఫిల్టర్స్ బ్లాక్ గానీ డర్టీగా కనిపిస్తే అదొక సైన్ గా తీసుకుని ఈ ఫిల్టర్ ని చేంజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఓ మెంబ్రెయిన్. హార్డ్ వాటర్ లో టీడీఎస్, హెవీ మెటల్స్ ని రిమూవ్ చేస్తుంది. 2 to 3 years బేస్డ్ ఆన్ యూసేజ్ అండ్ వాటర్ టీడీఎస్ ని బట్టి రీప్లేస్ చేస్తే మంచిది. టీడీఎస్ లెవెల్ హై ఉన్న వాళ్ళు వాటర్ టేస్ట్ ఆడ్ గా అనిపించినా, ప్యూరిఫికేషన్ స్లోగా అవుతున్నట్టు అనిపించినా కూడా ఇది చేంజ్ చేస్తే మంచిది. నెక్స్ట్ యూవీ ల్యాంప్. జర్మ్స్, బ్యాక్టీరియా, వైరస్ ని కిల్ చేస్తుంది. ప్రతి ఇయర్ కి ఒకసారి ఇది రీప్లేస్ చేయాలి. కొన్ని మోడల్స్ లో ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది, అదొక సైన్ అన్నమాట ఇది చేంజ్ చేయాలి అని. నెక్స్ట్ యూఎఫ్ ఫిల్టర్. డస్ట్, బ్యాక్టీరియాని బ్లాక్ చేస్తుంది. ఎవ్రీ 12 months కి ఇది రీప్లేస్ చేస్తే మంచిది. వాటర్ ఫ్లో రెడ్యూస్ అవుతుంది అనిపించిన, విజిబుల్ గా డర్ట్ క్లాగింగ్ అయిన ఫిల్టర్ మీద అదొక సైన్ గా తీసుకుని ఈ ఫిల్టర్ ని చేంజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కార్బన్ ఫిల్టర్. ఇది ఒక టేస్ట్ ఎన్హాన్సర్ గా యూజ్ అవుతుంది. వాటర్ టేస్ట్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ప్రతి 1 year కి ఇది రీప్లేస్ చేయాలి. వాటర్ లో మెటాలిక్ గానీ, బ్యాడ్ టేస్ట్ గానీ, ఆడ్ స్మెల్ గానీ ఉంటే ఇది ఒక సైన్ గా తీసుకుని ఇది రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ కాపర్ కార్ట్రిడ్జ్. కంట్రోల్డ్ కాపర్ యాడ్ చేస్తుంది. ఇది 1 year కి ఒకసారి ఇది కూడా చేంజ్ చేయాలి. వాటర్ టేస్ట్ స్ట్రేంజ్ గా అనిపించిన, కార్ట్రిడ్జ్ కలర్ చేంజ్ అయినా కూడా అదొక సైన్ గా తీసుకుని ఇది చేంజ్ చేసుకోవాలి.
ప్యూరిఫైయర్ లో ఆటో అలర్ట్ సిస్టమ్ అనేది ఉంటే అదే చెప్తుంది ఎప్పుడు ఫిల్టర్ ని రీప్లేస్మెంట్ అనేది కావాలి అని. కొన్ని ప్యూరిఫైయర్స్ కి ఆల్కలైన్ ఫిల్టర్ ఆర్ మినరలైజర్ కూడా ఉంటుంది టు యాడ్ గుడ్ మినరల్స్. నెక్స్ట్ మనం ప్యూరిఫైయర్ కొనాలంటే ఇంపార్టెంట్ గా చూడాల్సింది AMC అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. ప్యూరిఫైయర్ కి ఇయర్లీ సర్వీస్ అండ్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ కోసం ఇది మనం పే చేయాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫిల్టర్స్ క్లాగ్ అవుతాయి ఫ్యూ మంత్స్ యూసేజ్ తర్వాత, RO మెంబ్రెయిన్ డ్యామేజ్ అయితే వాటర్ ప్యూరిఫికేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. AMC లో టెక్నీషియన్ రెగ్యులర్ గా చెక్ చేసి ఫిల్టర్ ని రీప్లేస్ చేస్తారు. AMC కాస్ట్ జనరల్ గా 2000 నుంచి 4000 వరకు ఉంటుంది. ఇది ఇయర్, బ్రాండ్, మోడల్ బట్టి వేరీ అవ్వచ్చు. ప్యూరిఫైయర్ మీద వన్ టైం ఇన్వెస్ట్మెంటే కాదు ఇయర్లీ చార్జెస్ కూడా పే చేస్తూ ఉండాలి. బట్ ఇది తప్పదు, ఎందుకంటే వాటర్ అనేది మన బాడీకి చాలా అవసరం అండ్ ప్యూరిఫైడ్ వాటర్ తీసుకోవడం అనేది ఇంకా ఎక్కువ అవసరం. నెక్స్ట్ స్టోరేజ్ కెపాసిటీ. స్మాల్ ఫ్యామిలీ 2 to 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి 7 to 10 లీటర్స్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది సరిపోతుంది. లార్జ్ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రం 10+ లీటర్స్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది తీసుకోవాలి. వాటర్ ప్యూరిఫైయర్స్ పర్చేస్ చేసినప్పుడు నెక్స్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది బ్రాండ్ అండ్ సర్వీస్. టాప్ బ్రాండ్స్ ప్రిఫర్ చేస్తే మంచిది ఎప్పుడైనా సరే, ఎందుకంటే వాళ్ళ సర్వీస్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి. సో సర్వీస్ అనేది చాలా ఈజీ అవుతుంది. టెంట్, ఆక్వాగార్డ్, ప్యూరిట్, ఏవో స్మిత్, లివ్ ప్యూర్ ఇవన్నీ టాప్ బ్రాండ్స్. సో ఇవి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్. నేను స్క్రీన్ మీద బేసిక్ UV/UF ప్యూరిఫైయర్స్ కాస్ట్, RO UV/UF కాంబినేషన్ లో ఉండే ప్యూరిఫైయర్స్ కాస్ట్ అండ్ విత్ ఆల్కలైన్ మినరలైజర్ ఉన్న ప్యూరిఫైయర్స్ కాస్ట్ అనేది చూపిస్తున్నాను. ప్లస్ AMC కాస్ట్ అనేది అడిషనల్ ప్రతి ఇయర్. సో ఫ్రెండ్స్, వాటర్ ప్యూరిఫైయర్ తీసుకునే ముందు ఈ పాయింట్స్ అన్ని కూడా చెక్ చేయండి. నేను నాకు బెస్ట్ అనిపించిన వాటర్ ప్యూరిఫైయర్ ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మీ హెల్త్ కోసం రైట్ ప్యూరిఫైయర్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చి హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.